Hey, hi friends, good morning. అయితే ఈ వీడియోలో మనం బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ పుట్ సైడ్ రివ్యూ ఎలా ట్రేడ్స్ ఎలా సక్సెస్ఫుల్ చేయాలి. సో మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అలానే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ట్రేడ్స్ తీసుకుని ఎలా బుక్ చేశారో చూద్దాం. అలానే ఫస్ట్ మీ అందరికి ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ గైస్ దట్ వీ హ్యావ్ క్లోజ్లీ క్రాస్డ్ అరౌండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా దాదాపు 450 పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు విత్ ఇన్ షార్ట్ టైం గైస్. చాలా తక్కువ టైంలోనే నేను అరౌండ్ ఒక 2.5 months అని చెప్తాను. సో అలా మీరు సంథింగ్ ఏదో నేర్చుకుంటున్నారంటే అది కూడా నాకు చాలా హ్యాపీ. చాలా మంది ఇండిపెండెంట్గా జస్ట్ డైరెక్షన్ చెప్తే ట్రేడ్స్ తీసుకోవడం, ఎగ్జిట్ అవ్వడం, టార్గెట్స్ వాళ్ళే సెట్ చేసుకోవడం అవి కూడా జరుగుతున్నాయి. సో అది రియలీ హ్యాపీ ఫర్ బుక్ మై ప్రాఫిట్ యూట్యూబ్ ఛానల్ అండ్ బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్ కూడా. సో ఇంతవరకు మీలో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. మన బుక్ మై ప్రాఫిట్లో జాయిన్ అవ్వండి. అక్కడికి వచ్చి మీరు నేర్చుకోండి. నేను ఇచ్చే టిప్స్ కాల్స్ ఏది మాత్రం జస్ట్ అబ్జర్వ్ చేసి నేర్చుకోండి అంతే. ఓకే, ఏదైనా బెటర్ ట్రేడ్ ఉంటే కన్ఫామ్గా నేను ఇండివిజువల్గా కొంతమంది పింగ్ చేస్తాను. సో అది కూడా చూద్దాం ఈ వీడియోలో. పుట్ సైడ్ 100 points, కాల్ సైడ్ 100 points ఈజీగా మన వాళ్ళు క్యాప్చర్ చేశారు. సో చూద్దాం. సో వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. వచ్చేసి ఒక క్విక్ రివ్యూ. జస్ట్ దీన్ని నేను చాలాసేపు రికార్డ్ చేశాను, బట్ ఇది ఒక ఎడిట్ చేసి మీకు వెళ్ళిపోయాను. ప్రైస్ చూడండి ఎలా మూవ్ అవుతుందో. సో ప్రైస్ అనేది ఎలా మూవ్ అవుతుందో మనం ఇక్కడ చూసుకుంటున్నాం కదా. ఇది పుట్ సైడ్ ఇప్పుడు 52,600 పుట్టు. నేను ప్రతి ఒక్కరు సజెస్ట్ చేసేది గైస్, మీరు ఎప్పుడైనా ట్రేడ్ తీసుకుంటే ఇందామని ఆర్ ఎద్దామని తీసుకోండి. సో ఎక్స్పైరీ డే రోజు డీప్ అవుట్ అవుదామనికి వెళ్తే డెఫినెట్లీ ఆ రోజు డైరెక్షన్ మన సైడ్ ఉంటే ఓకే, డైరెక్షన్ మన సైడ్ లేకపోతే డెఫినెట్లీ మీకు ఆ రోజు లాస్ అయితేనే వస్తుంది. సో మీరు వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందామని ఆర్ ఎట్ ద మనీ. సో వాటిలో ట్రేడ్ చేయండి. ఓకే, సో చాలామంది ఫ్రెండ్స్ ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి కదా, సో వాటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ ఓకే ఫైన్, ప్రీమియమ్స్ తక్కువ ఉండి వాటికి వెళ్తారు. బట్ ఈవెన్ మీ డైరెక్షన్ ఇక్కడ చూడండి ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో. ఇది ఎద్దామని కరెంట్ ఆ టైంలో మార్కెట్ అక్కడ ఉంది. సో అక్కడ మార్కెట్ కిందకు వస్తుందని చెప్పేసి నేను దీన్ని చూస్తూ జస్ట్ రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో ఎలా కిందకు వచ్చింది ఎలా ఐడెంటిఫై చూద్దాము. అలానే కాల్ సైడ్ మన వాళ్ళు ఎలా తీసుకున్నారో అక్కడ ఎలా ఎంట్రీ తీసుకోవాలో చూద్దాం గైస్. అయితే ఇక్కడ చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ. సో నేను మీ అందరికీ తెలుసు ఓవరాల్గా నేను డైలీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తానని తెలుసు. సో ఒక ఇండీస్లో ట్రేడ్ చేయడం అనేది చాలా బెస్ట్ థింగ్ గైస్. ఎందుకంటే ప్రతి ఇండీస్ రోజు ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేయడం కొంచెం వెరీ డిఫికల్ట్, అది చాలా రిస్క్తో కూడిన పని. సో నేను ఏం చేశానంటే యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ ఇది. తర్వాత సో దీంట్లో నేను బేసిక్గా 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తాను ట్రేడింగ్ వ్యూలో. నాకు వాల్యూమ్స్, తర్వాత పోతే ట్రెండ్ లైన్స్, తర్వాత పోతే ఈఎంఐస్ అంతా ఉంటాయి కదా. సో అందుకని దాన్ని అక్కడ చూస్తాను అన్నమాట. తర్వాత ఇక్కడ నేను 3 minutes టైం ఫ్రేమ్లో చూస్తాను. ఇక్కడ 3 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో యాక్చువల్లీ నేను ప్రీవియస్ డే హై ఇక్కడ, తర్వాత ఈరోజు ఓపెన్ అయిన ప్లేసు ప్రీవియస్ డే లో అనేది డ్రా చేసుకుంటాను అనమాట. బేసిక్గా జనరల్గా ఇవన్నీ నేను డ్రా చేసుకుంటాను. సో ఎందుకంటే ఆ నెంబర్స్ అన్నీ మనం 52,600 దగ్గర రిజెక్ట్ అవుతుంది, 500 దగ్గర అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేం కదా. సో ఇక్కడ మనం టైప్ చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. సో మార్కెట్ యాక్చువల్లీ గ్యాప్ డౌన్ అయింది, అరౌండ్ 180 points అరౌండ్ గ్యాప్ డౌన్ అయింది. సో మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఇది చూడండి ఈ లెవెల్కి మార్కెట్ ఎప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది, ఒకసారి కిందకు వచ్చింది. బట్ ఈ లెవెల్లో మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ చూడండి చాలా లైన్స్ ఉంటాయి మీకు, అవి ఏంటంటే నేను డైలీ మార్క్ చేసుకున్న లైన్స్ అట్టే పెట్టేసుకుంటాను. 52,170 రేంజ్లో మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకున్నది. సో మీరు ఇక్కడికి వస్తే ఇంతకుముందు ప్రీవియస్గా ఎప్పుడైనా అక్కడ సపోర్ట్ తీసుకున్నదా చూడండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఒకసారి జూలై 15th మార్కెట్ సేమ్ 52,187. సో 52,170, 154, ఇక్కడ 154లో ఒకసారి సపోర్ట్ తీసుకున్నది. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ సపోర్ట్ తీసుకున్నది చూడండి. ఇక్కడ జూలై 15th సేమ్ 170 రేంజ్లో సపోర్ట్ తీసుకున్నది. ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకున్నది. సో ఇది మీకోసం మార్క్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒకసారి మార్కెట్ సపోర్ట్ తీసుకున్నది, మళ్ళీ మార్కెట్ ఈరోజు ఇక్కడ సేమ్ సపోర్ట్ తీసుకున్నది. సో అది మనం చూసుకోవాలి బేసిక్గా.
170 రేంజ్లో సపోర్ట్ తీసుకున్నది. యాక్చువల్లీ 52,200 52,000 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాస్. సో స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాస్ ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ కూడా ఒకసారి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వచ్చిందనమాట. సో మీకు తెలుసు ఇది ఒక మంచి సపోర్ట్ ఏరియా అని. సో మంచి సపోర్ట్ ఏరియా మనకి ఇక్కడ ఉంది. సో దాని కిందకు వస్తే ఇంకా సపోర్ట్ ఏరియా 52,074 ఇక్కడ ఈ రేంజ్లో 52,000 రేంజ్ మంచి సపోర్ట్ ఏరియా అనమాట. సో ఆబ్వియస్లీ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి రావాలి. సో పైకి రావాలి, బట్ చాలామంది వెయిట్ చేశారు. మార్కెట్ ఇలా వెళ్తుంది, అగ్రెసివ్గా వెళ్తుంది. మార్కెట్ అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్ ఎస్టర్డే క్లోజింగ్ కింద మార్కెట్ చాలాసేపు ఉంటే సో మార్కెట్ ఇంకా బేరీ సైడ్ వెళ్ళిపోతుంది అన్నట్టు ఒక ఇది ఉంటుంది అనమాట. సో మార్కెట్ అలా వెళ్ళిపోయింది. ఎస్టర్డే లో దగ్గరికి వెళ్ళి ఇక్కడ 3 minutes టైం ఫ్రేమ్ అంటే 9 minutesలో ఇక్కడికి వెళ్ళేసి మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చింది. మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఆ టైంలో నేను కాల్ అయితే నేను ఆ టైంలో చూస్తున్నాను, బట్ నేనైతే తీసుకోలేదు. ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి. నాకు ఇంకొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది బేసిక్గా. మార్కెట్స్ ఓవరాల్ గ్యాప్ డౌన్ అయ్యాయి కదా, మేబీ ట్రాప్ చేస్తాయేమో, పైకి వెళ్ళేసి మళ్ళీ ఒకసారి కిందకు కొడతాయేమో అని చెప్పేసి నేను చూస్తా ఉన్నా. సో అప్పుడు మనకు టెలిగ్రామ్ ఛానల్లో మన బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్ నేనేం పెట్టలేదు, జస్ట్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ప్రీమియమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, అందుకని చాలామంది పింక్ చేశారు, బ్రో మీరేం ట్రేడ్ తీసుకోలేదు అంటే నేను చెప్పాను సో లేదు ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి లేదని చెప్పి. సో మీ అందరికి ఒక బ్లైండ్ థింగ్ ఒకటి చెప్పాను గైస్, ఇంతకుముందు మీ అందరికి ఒకటి చెప్పాను. ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళాలన్నప్పుడు ఎన్ షేప్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఎన్ షేప్లో వెళ్తుంది, ఇది అప్ ట్రెండ్. అదేవిధంగా మార్కెట్ కిందకి రావాలంటే 4 షేప్లో ఉంటుంది. ఇలా కిందకు వచ్చి ఇలా 4 షేప్లో కిందకు వస్తామన్నమాట. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, కాల్ సైడ్ మార్కెట్ ఆబ్వియస్లీ ఇక్కడ లోకి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఎన్ షేప్లో మార్కెట్ ఆల్రెడీ ఫామ్ చేసింది. సో మన ఎంట్రీ పాయింట్ ఇక్కడ కూడా మన ఎంట్రీ పాయింట్ ఉండొచ్చు, బట్ ప్రీమియం చూడండి 52,200 ఆ టైంలో సేమ్ ఎద్దామని అక్కడే ఉన్నది మార్కెట్. అప్పుడు ప్రీమియం చూడండి అరౌండ్ 730 ఆ రేంజ్లో ఉండే. సో ఆబ్వియస్లీ మనం తీసుకోలేము దీన్ని, ఇంత ప్రీమియమ్స్ ఒక లాట్ అయినా కానీ మనకు ఒక 10,000 కావాలి, సో తీసుకోలేము. సో మీకు ఇక్కడ మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, కిందకి రావడానికి ట్రై చేయట్లేదు. అప్పుడు ఓవరాల్గా మీరు స్ట్రైక్ ప్రైస్ కాదు, ఓవరాల్గా మార్కెట్ని చూడాలి. 3 minutes టైం ఫ్రేమ్ మార్కెట్ వెళ్ళింది, తర్వాత మళ్ళీ వెళ్ళింది, సో ఇక్కడికి వచ్చింది. 5 minutes టైం ఫ్రేమ్ మీరు చూస్తే మార్కెట్ చూడండి ఇలా కిందకు వచ్చి మార్కెట్ ఈరోజు 18th మంచి వాల్యూమ్స్ మంచిగా ఉన్నాయి. మార్కెట్ ఇక్కడ వాల్యూమ్స్ మంచిగా ఉన్నాయి, సో కిందకి రావడానికి ఓకే. తర్వాత ఏమైంది మార్కెట్ చూడండి ఇక్కడ కిందకు వచ్చి ఇక్కడికి వస్తానే వాల్యూమ్స్ కూడా చూడాలి. ప్రీవియస్ వాల్యూమ్ కంటే ఇక్కడ వాల్యూమ్స్ తగ్గిపోయినాయి. మార్కెట్ కిందకి రావడానికి ట్రై చేస్తుంది, బట్ వాల్యూమ్స్ సపోర్ట్ చేయట్లా. సో మార్కెట్ చూడండి పైకి వెళ్ళడానికి ఇమీడియట్గా ఇక్కడ వాల్యూమ్స్ ఎంత ఉంది, 2.6 m ఉంది. ఇక్కడ చూడండి ఒక పైకి వెళ్ళడానికి 3 m వచ్చేసి. సో ఇమీడియట్గా మార్కెట్ పైకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొనడానికి. సో ఇక్కడ ఈ ప్రీవియస్ క్యాండిల్ ఈ వాల్యూమ్ కంటే ఈ వాల్యూమ్ పెరిగింది, సో ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో మనకు ఒక ఆల్మోస్ట్ 9:30కి ఈ 15 minutes అయిపోయింది, 9:13కి సో పైకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అప్పుడు 9:30కి ఇక్కడ మీరు చూడండి ఈ క్యాండిల్ ఎలా ఫామ్ అయింది. మార్కెట్ ఇలా పైకి వచ్చింది, కిందకు వచ్చి ఇక్కడ ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇక్కడ వీక్ అయింది మార్కెట్ కిందకి రావడానికి. ఈ 52,200 కాల్ నెక్స్ట్ హ్యామర్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో దీని క్లోజ్ అయిన దగ్గర ఇక్కడ మన ఎంట్రీ ఉండాలి. 680 మన ఎంట్రీ ఉంటే మన రిస్క్ వచ్చేసి ఇక్కడ సో 655. సో అరౌండ్ మనకి ఎన్ని పాయింట్స్, అరౌండ్ 25 points మనకు. సో స్టాప్ లాస్ ఉండాలి. సో మార్కెట్ చూడండి లాస్ట్ నెక్స్ట్ ఈ క్యాండిల్ ఇక్కడ దాకా వచ్చింది 82 దాకా ఇక్కడ. సో అక్కడ నుంచి ఒక మంచి మీకు ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఎంత ఇదిగా ఇచ్చిందంటే చూడండి ఇక్కడ నుంచి మీకు అరౌండ్ 220+ points ఇచ్చింది. సో ఇది వదిలేసేయండి, ఇది మనం ఎట్లా క్యాప్చర్ చేయలేము, మనం ఎట్లా దాని గురించి పట్టుకోలేదన్నమాట. సో అప్పుడే మార్కెట్ అనేది ఆబ్వియస్లీ మంచిగా వెళ్ళిపోయింది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది, ఈ ట్రెండ్ లైన్ దగ్గర అయినా అంటే మొన్న ట్రెండ్ లైన్ ఇది చూడండి, ఈ ట్రెండ్ లైను అది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. ఇది ఒక అసెండింగ్ ప్యాటర్న్ చూపిస్తుంది, మార్కెట్ బీరిష్గా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి వెళ్ళిపోయింది మార్కెట్. సో ఎస్టర్డే మార్కెట్ లేదు కాబట్టి ట్యూస్డే హై దగ్గర మార్కెట్కి వచ్చి ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడికి వస్తానే మీకు అనిపించాలి చూడండి ఫ్రెండ్స్, ఇది రెసిస్టెన్స్ ఏరియా. ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉండేది రెసిస్టెన్స్ ఏరియా. ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ తీసుకుంది July 15th. సో ఇంతకుముందు ఒకసారి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది మార్కెట్, అంతకుముందు ఒకసారి ఈ ఏరియాలో హై దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. మల్టిపుల్ టైమ్స్ ఈ ఏరియా అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. బేసిక్గా 52,500 అనేది మంచి రెసిస్టెన్స్ ఏరియా, బట్ ఈరోజు దాన్ని బ్రేక్ చేసి మార్కెట్ పైకి వచ్చింది. మార్కెట్ పైకి వచ్చి 630, 640 రేంజ్కి వచ్చింది మార్కెట్ బ్రేక్ చేసి. సో ఈ టైంలో మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలి,
సో పుట్ సైడ్ మన ఎంట్రీ ఎలా ఉండాలి. సో ఇప్పుడు మీరు 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తే గైస్, సో 5 minutes టైం ఫ్రేమ్ మీరు వెళ్తే మీ అందరికి చెప్తా ఒక చిన్న ట్రిక్ అని చెప్తుంటాను కదా, మన తమ్ముళ్ళలో చూసిన చిన్న ట్రిక్ ఏంటంటే రెసిస్టెన్స్ దగ్గర హ్యామర్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇది ఒక మంచి హ్యామర్. విక్ చూడండి, విక్ చాలా పెద్దది, బాడీ దానికంటే దాని ఆఫ్ ఉంది. విక్ డబుల్ ఉంటే ఇది ఆఫ్ బాడీ ఉంది. సో రెసిస్టెన్స్ దగ్గర ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అవుతుంది. షూటింగ్ స్టార్ అనేది ఎప్పుడు మనకు రెడ్ కలర్లో ఉంటే బెటర్, కలర్తో మ్యాటర్ కాదు, గ్రీన్ కలర్ కూడా ఉండొచ్చు. ఇది ఒక మంచి షూటింగ్ స్టార్. సో ప్రైస్ అనేది పైకి వెళ్ళట్లేదు, ఇక్కడ రిజెక్ట్ అయింది హై దగ్గర. సో నెక్స్ట్ క్యాండిల్ చూడండి గైస్, నెక్స్ట్ 5 minutes క్యాండిల్ కూడా ఇంకొక షూటింగ్ స్టార్. సో ఇక్కడ మనకు అర్థమైపోవాలి. లేదంటే నెక్స్ట్ 5 minutes క్యాండిల్ మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కానీ సో ఇక్కడ ఒక స్పిన్నింగ్ టాప్ ఫామ్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ మార్కెటింగ్ కిందకి రావడానికి రెడీ అయిపోతుంది. సో మార్కెట్ స్లోగా అయితే వచ్చింది, అంత మార్కెట్ కాల్ వెళ్ళినట్టు మార్నింగ్ కాల్ వచ్చినట్టు రాలేదు, స్లోగా అయితే మార్కెట్ కిందకు వచ్చింది. అప్పుడు మనము సో ఎద్దామని 52,600 పుట్టు చూస్తే చూడండి ఇక్కడ, అప్పుడు నేను ఇది మీకు ఫస్ట్ ఎడిట్ చేసి పెట్టాను టెలిగ్రామ్లో. సో ఇది చూస్తే మార్కెట్ ఇలా వచ్చింది గైస్, ఇలా కిందకు వచ్చింది. సో ఇక్కడ మార్కెట్ పైకి రావడానికి ట్రై చేస్తుంది. సో ఎమ్మటే దీంట్లో మనం ఎంట్రీ అయిపోకూడదు, రిట్రేస్ అవ్వాలి. ఇలా పైకి వచ్చి కొంచెం కిందకు వచ్చి అలా అవ్వాలి, రిట్రేస్. సో మనం ఎప్పుడైనా రిట్రేస్మెంట్లో ఎంట్రీ అవ్వాలి. మనం డైరెక్ట్ దాంట్లో ఎంట్రీ అయితే, నేను చాలాసార్లు దాంట్లో ఎంట్రీ అయ్యి నాకు చాలాసార్లు బిస్కెట్ అయిందన్నమాట. సో అలా ఎంట్రీ అవ్వకూడదు. మార్కెట్ ఇలా కిందకు వస్తుంటే ఇక్కడ దాకా వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వస్తుంది రిట్రేస్ అయ్యే టైంలో. సో రిట్రేస్ అయ్యే టైంలో ఇప్పుడు కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనమాట అది. సో రిట్రేస్ అయ్యే టైంలో మనం ఎంట్రీ అవ్వాలన్నమాట. ఓకే, సో మార్కెట్ కిందకు వచ్చింది, ఇక్కడ వీక్ అయింది, ఇక్కడ చూడండి ఒక హ్యామర్ ఫామ్ చేసింది, దీంట్లో కూడా మనం ఎంట్రీ అవ్వకూడదు, కిందకు వచ్చింది. సో అప్పుడు ఈ టైంలో మీరు ఇక్కడ చూడాలి మార్కెట్ని. మార్కెట్ కిందకు వచ్చి ఇలా కంటిన్యూగా రాదు. మార్కెట్ ఇలా కిందకు వచ్చేటప్పుడు మార్కెట్ ఎప్పుడైనా ఇలా చూడండి, మార్కెట్ ఇలా కిందకు వచ్చే టైంలో కొంచెం అలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా 4 షేప్లో కిందకు వస్తుంది అనమాట. ఇలా 4 షేప్లో కిందకు వస్తుంది. సో ఈ విధంగా 4 షేప్లో ఉంటుంది అనమాట. ఈ షేప్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ షేప్ మీకు ఐడియా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మార్కెట్ ఏమవుతుందంటే సో మార్కెట్ ఏమవుతుంది, ఇలా వచ్చింది మార్కెట్. సో ఇక్కడ చూడండి కొంచెం లైట్గా పైకి వచ్చి అప్పుడు కిందకు వస్తుంది అనమాట. సో ఆ టైంలో మీరు పుట్టి చూసుకుంటే మీకు మార్కెట్ ఇలా పైకి వచ్చి కిందకు వచ్చి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది చూడండి గైస్. ఇది ఒక మంచి లో, ఇక్కడ లో కన్ఫర్మేషన్, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది 3 minutes టైం ఫ్రేమ్లో. సో నెక్స్ట్ చూడండి మార్కెట్ కిందకి రావడానికి ట్రై చేయట్లా. సో మార్కెట్ కిందకి రావడానికి ట్రై చేయట్లా. సో ఇక్కడ ఈ టైంలో మీ ఎంట్రీ అనేది ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇక్కడే మార్కెట్ ఆల్రెడీ కిందకి రావడానికి వీక్ అయింది, పైకి వెళ్తుంది, కిందకు వచ్చింది. సో ఇక్కడ మన కన్ఫర్మేషన్ ఇచ్చింది. కన్ఫర్మేషన్ ఇక్కడ ఒక ఆల్రెడీ చెప్పింది, మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్. ఈ టైంలో మన ఎంట్రీ అనేది ఇక్కడ ఉండాలి. సో మన ఎంట్రీ ఇక్కడ ఉంటే మన స్టాప్ లాస్, సో దాని కింద ప్రీవియస్ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే చూడండి అప్పుడు ఓవరాల్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓవరాల్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తే సో మంచిగా కిందకు వచ్చేసింది. ఇది పుట్ సైడు. ఈ విధంగా మీరు ఒక మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ షూటింగ్ స్టార్ కానీతో మనం ఎంట్రీ అయిపోవచ్చు గైస్. అది బాటంలో ఉండాలి, ఇన్వర్టెడ్ హ్యామర్ ఆర్ హ్యామర్ ఆర్ ఇన్వర్టెడ్ హ్యామర్ అని బాటంలో ఉండాలి. సో అవి నా ట్రిక్స్ బేసిక్గా. సో ఇక్కడ చూడండి ఒక హ్యామర్ ఫామ్ అయింది, ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ ప్రైస్, ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఇన్వర్టెడ్ హ్యామర్ ప్రైస్ అనేది కిందకి రావడానికి లేదు. సో ఎక్కడైనా కొందరు రిస్క్ తీసుకొని మళ్ళీ ఎంట్రీ అయిపోవచ్చు అన్నమాట. ఈ రేంజ్లో 565 రేంజ్లో కూడా ఎంట్రీ అయిపోవచ్చు రిస్క్ తీసుకొని. ఓకే, సో అరౌండ్ మనకు చూడండి దీంట్లో ఈ ట్రేడ్లో అయితే మనకు మినిమం 200 పాయింట్స్ ఈజీగా వచ్చేసాయి దీంట్లో ఈజీగా. అంటే నేను ట్రేడ్ చేయలేదు, లేదు మీ అందరూ తెలుసు, టెలిగ్రామ్ ఛానల్ కూడా చెప్పాను, ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటే నేను ట్రేడ్ చేయలేదు. బట్ అదర్స్ గైడ్ చేస్తున్న ఫ్రెండ్స్కి మన ఛానల్ వాళ్ళకి కొందరు తీసుకున్నారు, ఆల్రెడీ బుక్ చేశారు. ఇది పుట్ సైడ్ అయిపోయింది ట్రేడ్. తర్వాత కాల్ సైడ్ ఎలా వచ్చేది, మార్కెట్ వచ్చేసింది కిందకి. మార్నింగ్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ ఓపెనింగ్ దగ్గరకు వచ్చేసింది. మా ఓపెనింగ్ దగ్గరకు వచ్చి మార్కెట్కి చూడండి ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ చేసింది, పైకి రావడానికి ట్రై చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పుట్లో మనం ఎలా అయితే చూసామో మార్కెట్ ఇలా కిందకు వచ్చి పైకి రావడానికి ట్రై చేసింది, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి రావడానికి. ఈ టైంలో మనం ఎంట్రీ అయిపోయాం కదా. సేమ్ ఇక్కడ కాల్ సైడ్ చూడండి మార్కెట్ ఇక్కడే పైకి రావడానికి ట్రై చేసింది, బట్ ఇది క్లోజింగ్ దగ్గర మనం ఇక్కడ కన్ఫర్మేషన్ ఏం లేదు. ఇక్కడ డబుల్ ప్యాటర్న్ అయితే ఓకే. సో మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ పైకి రావడానికి ట్రై చేస్తుంది. సో మళ్ళీ కిందకు వచ్చింది. సో ఇక్కడ చూడండి ఒకసారి షార్ప్గా మనల్ని కిందకు పుష్ చేశారు, మళ్ళీ షార్ప్గా పుష్ చేశారు. ఆబ్వియస్లీ మీ అందరూ తెలుసు ఇక్కడ మంచి 52,200 52,000 దగ్గర మంచి సపోర్ట్ ఏరియాస్ ఉన్నాయని. సో ఇక్కడ చూడండి ఇక్కడ
ఇక్కడ మార్కెట్ కిందకు వచ్చేసింది. సో ఇక్కడ పైకి పోవడానికి ట్రై చేసింది, మళ్ళీ కిందకు వచ్చి పైకి పోవడానికి ట్రై చేసింది. సో 2 సార్లు మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఈ ఏరియాలో మనం ఎంట్రీ అయిపోవచ్చు. మన ఎంట్రీ ఎగ్జాక్ట్ ఎంట్రీ ఎలా ఉండాలి అనేది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, ఈ సర్కిల్ని పక్క తీస్తాను. సో ఈ క్యాండిల్ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్, ప్రైస్ ఇంకా కిందకు పుష్ చేయడానికి లేదు. తర్వాత ఇక్కడ ఒక మంచి హ్యామర్ ఫామ్ అయింది. సో ఇది మన ఎంట్రీ ఉండాలి గైస్, ఇది మన ఎంట్రీ. సో అరౌండ్ ఈ టైంలో మన ఎంట్రీ ఉండాలన్నమాట. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది అప్పుడు ఒకసారి చూడండి. మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకోవాలి, 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకోవాలి. సో అన్నిట్లో చూడాలన్నమాట. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ రేంజ్లో ఇది ఒక ట్రిక్ నేను ఎప్పుడు ఫాలో అవుతాను. ఇక్కడ ఈ బాక్స్లో ఉంది కదా, ఈ 2 క్యాండిల్, ఒకటి ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అవుతుంది బాటంలో, తర్వాత ఎమ్మటే హ్యామర్ ఫామ్ అవుతుంది. ఈ 2 ఇమీడియట్గా ఫామ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది మార్కెటింగ్ పైకి వెళ్ళడానికి ఉందన్నట్టు. సో ఈ క్యాండిల్ ఎంట్రీ తర్వాత 11:48కి మనం ఎంట్రీ అయిపోతే, సో ఆ టైంలో నేను ఒక మేడంకి చెప్తా ఉన్నా 52,200 కాల్ తీసుకోండి మేడం అంటే, తను వచ్చేసి సేమ్ ఇక్కడ చూడండి, సేమ్ అదే నేను చూపించిన ట్రిక్కే అదే వస్తుంది బేసిక్గా. మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి. సో ఇది ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామరు బాటంలో, ఒక ఇన్వర్టెడ్ హ్యామర్, ఇది తర్వాత హ్యామర్ ఫామ్ అయింది. సో ఇక్కడ మన ఎంట్రీ, ఆ మేడం వచ్చేసి ఇక్కడ ఎంట్రీ అయిపోయారు అనమాట. ఎగ్జాక్ట్లీ 6:30కి ఎంట్రీ అయిపోయారు. సో 6:30కి ఎంట్రీ అయిపోతే మనం అప్పుడు ఓవరాల్గా మార్కెట్ని చూస్తూ ఉండాలి. ఓవరాల్గా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే, సో ఓవరాల్ మార్కెట్ సపోర్ట్ దగ్గర ఉంది. అట్ ద సేమ్ టైం మీరేం చూడాలి, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూస్తూ ఉండాలి. ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలి, వాల్యూమ్స్ ఎలా ఉండాలో చూడాలి. తర్వాత పోతే 20 EMI అండ్ 50 EMI పైన మార్కెట్ ఉందా లేదా చూడాలి. ఆ టైంలో చూస్తే గైస్ చూడండి, ఒక్కసారిగా ఈజీగా మార్కెట్ అనేది మనకు ఇక్కడ 120 పాయింట్స్ వచ్చాయి ఆ మేడంకి. బట్ ఆమె ఏదో మీటింగ్ ఉందని ఎమ్మటే క్లోజ్ చేశారు. ఫైన్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏదో చెప్పే ట్రేడ్ సక్సెస్ అవుతుంది, నేను ఏదో పెద్ద తోపునని కాదు, బట్ మీరు నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఎలా ఎంట్రీ అవ్వాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి. సో ఆబ్వియస్లీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది లాస్ వచ్చే వాళ్ళు ఉన్నారు. సో మీ అందరికీ ఒక యూజ్ ఉంటుందని చెప్తాను గైస్ ఇది. సో పుట్ సైడ్ 200 పాయింట్స్, కాల్ సైడ్ 120 పాయింట్స్ ఈజీగా అయితే మనకు వచ్చింది. సో కొందరు మన ఫ్రెండ్స్, టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను కదా, కొందరు మన ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు కొందరు మామూలుగా కాల్ సైడ్ తీసుకున్నారు. వాళ్ళు లాస్లోకి వెళ్ళి కూడా అది నేను యాక్చువల్గా 100 పాయింట్లో రిమూవ్ చేయమన్నాను. అది 191 కూడా వచ్చింది, మంచిగా వచ్చింది కాల్ సైడ్ ఈరోజు. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి.